కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం స్థానిక సంత చెరువు దగ్గర వేయించినటువంటి శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో ఉండడం జరిగింది. మరి ఎన్నడూ లేని విధంగా అత్యంత వైభవితంగా అయితే ఇక్కడ అమ్మవారి కైంకర్యాలు నిర్వహిస్తూ విశాలమైన ప్రాంగణంలో ఇక్కడ మీరు చూస్తున్నారు. ఒక అద్భుతమైన భక్తి పార్వశంతో మునిగి తేలేలాగా భక్తులందరూ కూడా ఇక్కడ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మీకు వెనకాల ఏదైతే ఉన్నారో కమిటీ సభ్యులందరూ కూడా క్రమశిక్షణ విధంగా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం అమ్మలుగా నమ్మ ఆది పెద్దమ్మ మూలమైనటువంటి కనకదుర్గమ్మ తల్లి ఆ దర్శనాన్ని ఈ ఆషాఢం లాస్ట్ వారం ఎక్కడైతే చేరుకుంది కాబట్టి అంతిమ ఘట్టాన్ని చేరుకుంది కాబట్టి ఈ ఆషాఢాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని స్థానిక శాసనసభ్యుల ఆదేశాల మేరకు ఇక్కడ కమిటీ సభ్యులందరూ కూడా ఇవ్వెత్తు నెగిసి అర్ధరాత్రి వరకు 3 గంటల వరకు వాళ్ళ కుటుంబాలు వదులుకొని భక్తుల సేవ ప్రజాసేవకి వాళ్ళకి అంకితం వచ్చే సందర్భాన్ని చూస్తున్నాము. మరి మనతో పాటు ఇక్కడ కమిటీ సభ్యులు అందరూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే చెప్పండి సార్, ఈ రోజు అద్భుతంగా ఈ రోజు ఆషాఢ మాసం పురస్కరించుకుని ఆఖరి వారం ఘట్టాన్ని చేరుకుంది. ఏ రకమైన చర్యలు తీసుకున్నారు? ఎన్ని కాయగూరలు మీరు ఈ అమ్మవారికి సమర్పించడం ఏం చెప్తారు? దుర్గామాతకి జై. ఈ రోజు చెప్పుకోదగిన విశేషం ఏంటంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే 29వ డివిజన్లో వెయిట్ చేస్తున్న శ్రీ 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 కనకదుర్గమ్మ వారి శాకాంబరి అవతారం వేయడానికి పెద్దలు నిశ్చయించారు. లాస్ట్ వారం అవతంతో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఫ్రూట్స్, కూరగాయలు, అట్టుపళ్ళు, బనానా ఇవన్నీ కూడా వర్తక సంఘం వారు అందరూ సమర్పించారు. వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలతో వచ్చి వాళ్ళ యొక్క ఇదితోటి మేము చేస్తున్నాము. అదేవిధంగా స్మార్ట్ సిటీ ప్రదాత అయినటువంటి శ్రీ వనుమాడి వెంకటేశ్వర కొండబాబు గారి ఆదేశాల మేరకు కూటమి సభ్యులైనటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ ముగ్గురు సభ్యులు కూడా చాలా అందుబాటులో ఉండి వారి యొక్క శ్రమని చాలా ఇదిగా ఇచ్చేసి ఈ యొక్క కృషి చేశారు శాకాంబరి అవతారానికి. అదేవిధంగా వార్డు ప్రజలందరూ కూడా వారు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా వాళ్ళ విధిని పక్కన పెట్టుకుని పొద్దుటి నుంచి కూడా తెల్లవారు 3 గంటల వరకు కూడా శ్రమించి ఈ డెకరేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా అమ్మవారు గత ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచో ఉన్న టెంపుల్ ఈ అమ్మవారి కనకదుర్గ అమ్మవారు. ఈ అమ్మవారి యొక్క విశిష్టత చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి కోరుకున్న కోరికలే కాదు, పిల్లలు కాదు, అందరూ కూడా ఉద్యోగాలు కాదు, అన్ని జరుగుతారు వీళ్ళ యొక్క భావంతో ఉండటం వల్ల ప్రతి ఒక్కరు కూడా స్వయంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అదేవిధంగా పట్టణ ప్రజలు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని వాళ్ళకి ఆయుర్వేదాలు కలగాలని కోరుకుంటున్నాం. అమ్మవారి ఈ రోజునే మన శాసనసభ్యులు కొండబాబు గారు ఆధ్వర్యంలో, తోట సుధీర్ గారు పర్యవేక్షణలో ఒక కూటమి సభ్యులందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయమని ఆదేశించడం జరిగింది. ఈవేళ ఇక్కడికి వచ్చి చూసేసినప్పటికీ చాలా ఆనందం అనిపించింది. అమ్మవారిని ఎన్నడూ లేని విధంగా చాలా గొప్పగా అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందన తెలియపరుచుకుంటూ ఇంత చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి మెంబర్స్ అందరికీ కూడా అభినందన తెలియపరుస్తూ చాలా ఆనందం అనిపించింది. ఈ గుడి ఈ అలంకరణ చూసేసరికి మరొకసారి కొండబాబు తరపుని మా తరపుని అభినందన తెలియపరచుకుంటాం. కాకినాడ సినిమా రోడ్ లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం మొట్టమొదటిసారిగా ఈ ఆలయం పునర్నిర్మాణం జరిగిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఈ శాకాంబరి అవతారం అండి. ఈ శాకాంబరి అవతారం ఆలయ కమిటీ సభ్యులు మరియు అనేక మంది పుర ప్రజలు, వార్డు సభ్యులు, అలాగే కాకుండా మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు వనమాడి కొండబాబు గారు ఆదేశాల మేరకు ఇక్కడ తోట సుధీర్ గారు, ఈ ఆలయ చైర్మన్ అయినటువంటి తోట సుధీర్ గారు, కాకినాడ జనసేన పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి తోట సుధీర్ గారి ఆధ్వర్యంలో మరియు వనమాడి కొండబాబు గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా మేము నిర్వహించుకోవడం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా కృషి చేసి కార్యక్రమంలోని అనేక మంది భక్తులతో పాటు సేవకులు, అలాగే ఆలయ పెద్దలు, ఆలయంలో ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి శ్రమిస్తున్నటువంటి అనేక మంది ఆలయ కమిటీ పెద్దలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అత్యంత వైభవోపేతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ శాకాంబరి అవతారాన్ని కాకినాడ పుర ప్రజలు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని వచ్చి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారిని దర్శించుకుని పునీతులు అవుతారని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాం. సంత చెరువు వద్ద వేయించేసి ఉన్న తల్లి కనకదుర్గ అమ్మవారు గత 1980 ముందే ఈ గుడి స్థాపించడం, దానికి ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా కులదేవత కింద ఉండి తమ కోరికలు నెరవేర్చుకుంటూ అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. చాలా తరతరాలుగాను, అలాగే సంవత్సరాలుగాను. అందువల్ల అందులో భాగంగా శాకాంబరీదేవి అవతారంతో ఈరోజు అలంకరించినందుకు ఆలయ కమిటీ వారికి అందరూ కూడా చాలా చక్కగా చేశారండి. వచ్చి దర్శించుకోండి, పునీతులు కండి, తమ కోరికలు నెరవేర్చుకోండి. తల్లి అందరినీ కూడా చక్కగా దీవిస్తుందండి. ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకుని ఈరోజు దర్శనం చేసుకుని
ప్రసాదాలు కూడా తీర్థ ప్రసాదాలు కూడా అరేంజ్ చేశారు. అవన్నీ కూడా తీసుకుని పునీతులు కావాల్సిందిగా కూర్చు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు హనుమాడు కొండబాబు గారు ఆధ్వర్యంలో సినిమా రోడ్లో ఉన్న దుర్గమ్మ తల్లి గుడి కొత్త సంవత్సరం నూతనంగా వచ్చింది. గుడి ఎమ్మెల్యే గారు ఘనంగా చేయమన్నారు. అందరూ బీజేపీ, జనసేన అందరూ కలిపి, తెలుగుదేశం కలిపి అందరినీ చేయమన్నారు ఎమ్మెల్యే గారు. ఆయన ఆధ్వర్యంలోని దుర్గమ్మ తల్లి గుడి సినిమా రోడ్లోని అవతారం కూడా శాకంబరి అవతారం లాస్ట్ రోజు అండి, 4వ వారం ఘనంగా చేయమన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి చేయమన్నారు ఎమ్మెల్యే గారు. ఆ రకంగానే చేసామండి. తల్లి దయ ఉంటే అన్నీ ఉండేట్టు.